తీర్మార్ మల్లన్న అన్నటోడుని సుందర్రాజ్ అన్నటోడు బాగా బలిసినోళ్ళు 100 కోట్లకు 1000 కోట్లకు ఉన్నోళ్ళు వీళ్ళు ఇలా బీసీ నాదం అంటే మనటువంటి నమ్ముదామా నేను ప్రశ్నిస్తున్నా. ఛాయ పైసలు అడిగినోడు ఇలా హెలికాప్టర్ దిగి మేము హెలికాప్టర్ కొంటామంటే బీసీ లోట్లేస్తారా? నాయకురాలని ఒక సినిమా ఉంటది, ఊర్వశి శారద హీరోయిన్. దాంట్లో నాగేంద్ర బాబు, బాజేందర్, ఇంకో ఇద్దరు మొత్తం 4 హీరోలు ఉంటారు. జైలు ఉంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి పత్రిక నడపాలి. ఆ పత్రిక నడపమని పత్రిక నమ్మమని పోతే కొంతమంది రౌడీలు వస్తారు. రౌడీలు వచ్చి పత్రిక నడవకుండా చేస్తే పొల్లు కొడతారు ఈ 4 హీరోలు కలిసి. కొడితే ఒక్క పత్రిక అమ్ముడుపోదు. ఎందుకంటే సింపతి రాదు, వీళ్ళే గుండాలనుకుంటారు. పత్రికలు అమ్మక ఆ ఇంటికి వస్తారు. శారద ఏమంటది అంటే మీరు ఇట్లా కొడితే గుండాలనుకుంటారు, వాళ్ళు కొడితే మనం తన్నులు పడాలి, సింపతికి ఏం చేయాలి, అప్పుడే పత్రికలు అమ్ముడు పోతాయని చెప్పగానే పోతారు. ఈసారి గుండగాల కొడితే పడతారు, రక్తాలు కారుతాయి హీరోలకు. అప్పుడు సింపతి వస్తుంది, ప్రతి పత్రిక అమ్ముడు పోతుంది వాళ్ళు పట్టుకపోయిన పత్రికలు. అంతేగాని నేను హెలికాప్టర్లో తిరుగుతా, హెలికాప్టర్ కొంటా, విమానం కొంటా, రెడ్డోళ్ళని తిడతా, వెలుమోళ్ళని తిడతా అంటే బీసీలు గెలవరు, బీసీలను ఓడగొడతాను. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి దగ్గర ఎంత తీసుకున్నావు, దేనికి అమ్ముడు పోయి బీసీలను రోడ్డు మీద ఇస్తానని నేను ప్రశ్నిస్తున్నా.